కరెక్ట్గా ఉండడం నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావు కాబట్టి, వేరుగా జీవించాలని హృదయంలో నిశ్చయించుకున్నావు కాబట్టి, దేవునికి అప్పగించుకున్నావు కాబట్టి, దేవుడిని నువ్వు ఎలా వేరుపరచాలో దేవుడు నువ్వు కాడిని ఎత్తుకున్నావు కాబట్టి ఆయన అప్పుడు నేర్పిస్తాడు. నువ్వు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఏబీసీలు నేర్పిస్తారు, ఇంటికి వచ్చి ఏబీసీలు నేర్పించరు. బుర్ర ఉందా? బుర్ర ఏమైనా పాడైపోయిందా? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏబీసీలు నేర్పిస్తారు, స్కూల్లో జాయిన్ అవ్వకముందు నేర్పిరు. నువ్వు దేవుని కాడిని ఎత్తుకుంటే అప్పుడు దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధంగా ఎలా ఉండాలి, యథార్థంగా ఎలా జీవించాలి, దేవుని కాడిని ఎలా మోయాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, అప్పుడు నేర్పిస్తాడు దేవుడు. బయట తడుముకొని తుడుపు వేసుకుంటే ఏముండదు. నువ్వు ఎత్తుకుంటే, కాడిని ఎత్తుకుంటే అప్పుడు దేవుడు నేర్పిస్తాడు. నువ్వు ఎత్తుకునే దగ్గర ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు నేర్పిస్తాడు దేవుడు? నేర్పించడు, ఏవి నేర్పించడు. నువ్వు నేర్చుకోవాలి, దేవుడు నేర్పించాలని నువ్వు ఎత్తుకోవాలి కాడు, అంతే. అప్పుడు నీకు మేలు జరిగింది, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు.